రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. తుఫ్రాన్ మండలంలోని గత 3 రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామ శివారులో చిరుత చూసిన కొందరు రైతులు సెల్ ఫోన్లో వీడియోలను చిత్రీకరించారు. చిరుత పులి సంచారంతో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. మల్కాపూర్ అడవి ప్రాంతంలో చిరుత పులులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రాత్రి వేళలో రైతులు ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మెదక్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. తుఫ్రాన్ మండలంలోని గత 3 రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామ శివారులో చిరుత చూసిన కొందరు రైతులు సెల్ ఫోన్లో వీడియోలను చిత్రీకరించారు. చిరుత పులి సంచారంతో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. మల్కాపూర్ అడవి ప్రాంతంలో చిరుత పులులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రాత్రి వేళలో రైతులు ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మెదక్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. తుఫ్రాన్ మండలంలోని గత 3 రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామ శివారులో చిరుత చూసిన కొందరు రైతులు సెల్ ఫోన్లో వీడియోలను చిత్రీకరించారు. చిరుత పులి సంచారంతో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. మల్కాపూర్ అడవి ప్రాంతంలో చిరుత పులులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రాత్రి వేళలో రైతులు ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.